అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరలేదు. అందుకని చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాలని ఇవాళ ఫైనలీ ఫామ్లోకి వెళ్ళి ఫామ్లో అంతా ఎలా ఉన్నాయి, ఇంకా బెడ్స్ కూడా తయారు చేశాడు డాడీ నీట్గా. ఏ బెడ్కి ఆ బెడ్ వరుసగా మొక్కలు పెట్టాడు. అవన్నీ చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఇప్పుడు ఫామ్కి ఎంట్రన్స్లో పంప్ ఉంటుంది కదా, అది రస్ట్ పట్టిపోయి మొన్న బాగా వర్షాలు పడినాయి కదా, ఇంకా గాలులకి ఇరిగిపోయి పడిపోయింది. మేము ఈ ఫామ్లో మొక్కలు పెడదాము అని ఆ థాట్ వచ్చినప్పటి నుంచి మాకు బెడ్స్ చేయమని మా డాడీకి చెప్పాను. కానీ మా డాడీ బెడ్స్ చేయకుండా నార్మల్గా ఆర్డర్ లేకుండా పెట్టేశాడు సైడ్ అట్లా. ఇంకా ఈసారి నేను వచ్చేసరికి బెడ్స్ చేశారు నీట్గా. గోంగూర మొక్కలు ఒక బెడ్లో, ఇంకా పాలకూరవి అవన్నీ. మా మమ్మీ ఏం చేస్తుందంటే, ఒక వెబ్సైట్ ఉంటుంది, లాస్ట్ టైం ఒక వీడియోలో పోస్ట్ చేశాం కదా, ఆ వెబ్సైట్లోనే సీడ్స్ తీసుకుంటుంది. మేము ఇంతవరకు అక్కడ చాలాసార్లు తీసుకున్నాము దాంట్లో. ఇంకా తర్వాత వర్షాలు పడుతున్నాయి కదా బాగా, ఇంకా సీడ్స్ కూడా వేసేసాము. మొక్కలు కూడా కొన్ని బాగానే పెరిగినాయి, కొన్ని ఇంకా చిన్న మొలకలే ఉన్నాయి. ఇవి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ మొక్క పేరేంటో నాకు తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా మంచిగా ఉన్నాయి, క్యూట్గా పర్పుల్ కలర్లో. ఇవాళ మార్నింగ్ మా డాడీ ఫామ్కి వెళ్దామంటే ఫస్ట్ వద్దన్నాను, కానీ స్టార్ ఫ్రూట్స్ ఉంటాయి, స్టార్ ఫ్రూట్స్ తినొచ్చు వెళ్దాము అంటే పరిగెత్తుకుని వెళ్ళాను. కానీ స్టార్ ఫ్రూట్స్ ఒక్కటి కూడా లేదు చెట్టుకి, పిందెలే ఉన్నాయి. సరే పోనీ వాటర్ యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్దామంటే అదేమో ఒక వృక్షం అంత అయింది, అన్నీ పిందెలే, ఒక్కటి కూడా కాయ లేదు. ఇంకా కాయలు ఉంటాయి కానీ అవి చెట్టు పైన ఉన్నాయి. ఆ చెట్టు మేము నర్సరీ నుంచి తెచ్చినప్పుడు అసలు చాలా జాగ్రత్తగా పెంచాము, ఇంకా కోళ్ళు అవన్నీ వచ్చేసి పాడు చేసేవి. కానీ ఇప్పుడేమో పెద్ద చెట్టు అయింది. కఫ్ అండ్ కోల్డ్ వల్ల నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది, ఏమనుకోకండి. ఇంకా గడ్డి బాగా పెరిగిపోయింది. పోయినసారి గడ్డి అంతా నీట్గా క్లీన్ చేసాము, ఇప్పుడేమో మళ్ళీ గడ్డి అంతా పెరిగింది. మళ్ళీ ఒకరోజు పూనుకొని ఇది మొత్తం పీకాలి. అండ్ ఇదే మా వాటర్ యాపిల్ చెట్టు చూడండి ఎంత పెద్దదైందో, చాలా హైట్ పెరిగింది. ఇది కరెక్ట్గా ఫెన్సింగ్ దగ్గర ఉంటుంది, అంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది కదా, సౌత్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. మేము అప్పుడు ఈ వాటర్ యాపిల్ చెట్టుకి పక్కనే ఇప్పుడు మీకు కనపడుతుంది కదా వీడియోలో, అక్కడ అప్పుడు ఒక షెడ్ లాగా వేసాము కూర్చోడానికి బాగుంటుందని. దాని తర్వాత దాని మీద అప్పుడు మేము క్లాత్సే వేసాము, అది పట్టాలు ఉంటాయి కదా అవి వేసాము. ఇంకా తర్వాత తీసేసాము, మళ్ళీ వెయ్యాలి అక్కడ. ఇప్పుడైతే ఖాళీ లేదు, కాసేపు కూర్చుందామన్నా, దాని గురించి చూడాలి ఈసారి. ఇక్కడ మమ్మీ ఏమో గడ్డంతా పీకుతుంది, డాడీ ఏమన్నా ములక్కాయలు అవేమైనా ఉంటే హార్వెస్ట్ చేద్దామని ఆ ములక్ చెట్ల వైపు వెళ్ళాడు. నిన్నంతా బాగా వర్షం పడింది ఇటు సైడ్, ఇంకా ఉరుములు మెరుపులు కూడా చాలా భయం వేసింది నిన్న రాత్రి, అందుకని అంతా తడి ఉంది. అమ్మమ్మ వాళ్ళ పెరట్లో పూల మొక్కలు ఉన్నాయి కదా, వర్షాల దెబ్బకి చూడండి మంచిగా అన్ని పూలు వచ్చినాయి, ఎంత బాగుందో చూడడానికి. అమ్మమ్మ పొద్దున్నుంచి వాటిని వీడియో తీ అంటుంది, నాకు ఇప్పుడు కుదిరింది. అండ్ ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.